హాయ్ అండి. ఈరోజైతే మీ ముందుకి మరో టిప్తో వచ్చాను. వేస్ట్ క్లాతులతో మనం ఈజీగా ఫ్లవర్స్ మేకింగ్ చేసుకోవడం ఈరోజు చూపిస్తాను. నీడిల్తో అండి, హ్యాండ్తో మేకింగ్ చేసుకోవడం. చూసారా, ఈ వీడియోలో నేను ఒక చిన్న వేస్ట్ క్లాత్ తీసుకున్నాను అండి. తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి నార్మల్ నీడిల్తో ఇట్లా కుట్టు వేసుకోవాలండి. దీన్ని పోగు కుట్టు అంటారు. మొత్తం ఎండింగ్ వరకు ఇట్లానే తీసుకోవాలి. క్లాత్ లాస్ట్ వరకు మనం ఇలా పోగు కుట్టు అనేది తీసుకోవాలి. క్లాత్ మొత్తం ముడుచుకునేలాగా గట్టిగా టైట్గా గుంజాలండి. నేను 2 వరుసలు దారం పెట్టానండి. టైట్గా గుంజి ఇట్లా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా చేసుకొని ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ మనం నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి టైట్గా. ఇక్కడ కింద ఒక నాట్ ముడి వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లవర్కి మధ్యలో రౌండ్ షేప్ చేసుకుంటేనే ఫ్లవర్ కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి దానికోసం నేను వేస్ట్ క్లాత్ తీసుకొని అందులో కొంచెం అది చిన్న చిన్న పీసెస్ లాగా చేసి అదే క్లాత్ని పెట్టి రౌండ్ చేశానండి. కింద ఒక నాట్ వేసాను టైట్గా తిప్పి. చూడండి, ఇప్పుడు దీన్ని మిడిల్లో ఫ్లవర్ చేసుకున్న మిడిల్లో నుంచి కిందికి తీసి ఇక్కడ ఒక టైట్గా దారం అనేది తిప్పి నాట్ వేయాలండి. వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, నేను నాట్ వేస్తున్నాను. చాలా బాగుంటాయండి ఇవి డ్రెస్సెస్కి కానీ హెయిర్ క్లిప్స్ కానీ చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు. మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఎక్స్ట్రా కట్ చేశాను క్లాత్. చూసారా, వేస్ట్ క్లాత్లతో ఎంత మంచి, అంతే అండి, అయిపోయింది. ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని మనం మిగిలిన క్లాత్లతోటి మనం చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో చూసారా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.